అందరికీ నమస్తే. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతిలో సమ్ అనుకుంటే మంచి, క్రాంతి అంటే మార్పు, మంచి మార్పు, శుభప్రదమైన మార్పుగా మన సంక్రాంతిని చెప్పుకుంటూ ఉంటాం. మనకు 2024 నుంచి మన రాష్ట్రంలో ప్రతిరోజు సంక్రాంతి అన్నట్టుగా రాష్ట్రం సాగుతూ ముందుకెళ్తూ ఉంది. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మన కూటమి ప్రభుత్వం చేసిన మంచిని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే గతంలో విధ్వంసం చూసాం, ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు నేడు రాష్ట్రం వెళ్తూ ఉంది. ఈరోజు ఒక రాష్ట్రంలో చూసుకుంటే అన్ని వర్గాల ప్రజలకు నేడు కూటమి ప్రభుత్వం అండగా ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులకి గతం ప్రభుత్వంలో ఉండేటప్పుడు ధాన్యం అమ్మితే ఆ డబ్బుల కోసం ఎప్పటి నుంచో వేచి చూసేది, నెలలకు తరబడి పడేది కాదు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో దాదాపుగా మొన్నే చూసాం మనం 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించే ప్రభుత్వం దాదాపుగా 6.5 లక్షల మంది రైతులకు వాళ్ళ ఖాతాలో 9,488 కోట్లు జమ చేసింది వితిన్ 48 అవర్స్లో. ఇది కూటమి ప్రభుత్వం చేసింది. ఇదే కాకుండా కొన్ని దగ్గరలా కొన్ని పంటలకి మార్కెట్లో ధర పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, మిర్చి, టమోటా, కాఫీ రైతులకు దాదాపుగా 1,100 కోట్లు ఈ కూటమి ప్రభుత్వం సహాయం చేసింది. ఇదే కాకుండా మనం చూసుకుంటే సూపర్ 6 హామీల్లో భాగంగా మాట ఇచ్చిన విధంగానే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉంటూ రాష్ట్రంలో 77 లక్షల మందికి పైగా పిల్లలకి నేడు తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ గతంలో చెప్పిన విధంగా ఇస్తూ దాదాపుగా రాష్ట్రంలో 46 లక్షల మందికి పైగా రైతులకి అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 హామీ నెరవేర్చి దాదాపుగా ఇప్పటికే 14,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ సంవత్సరంలో. అదేవిధంగా మనం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నాడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, అది నిలబెట్టుకుంటూ నేడు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రూపంలో మహిళలకి ఛార్జీ లేకుండా ఎక్కడైనా ప్రయాణించేదానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఉచిత సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ ప్రభుత్వంలో మనకిస్తున్నారు. ఇదే కాకుండా యువగలంలో ఇచ్చిన హామీ ప్రకారంగా నేడు మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చి 16,000 కుటుంబాల్లో వెలుగులు నింపారు. గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా లేదు ఆంధ్రప్రదేశ్. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపుగా 16,000 పోస్టులు ఇచ్చి 16,000 కుటుంబాల్లో ఈరోజు ఆనందం నింపారు. అదే కాకుండా 6,000 పోస్టులు కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఇంకా చూసుకుంటే ప్రభుత్వంలో అనేక డిపార్ట్మెంట్లో కలిపి దాదాపుగా 9,000 మందికి పైగా మందిని రిక్రూట్ చేయడం జరిగింది. అదే కాకుండా మనం చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐపిబి సమావేశాల ద్వారా 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడితో దాదాపు 8 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఒక సిఐఈ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకొని దానికి తగ్గట్టుగా 16 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నీ తీసుకొని వచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే పోలవరం పరుగులు పెడుతూ ఉంది, అమరావతి పరుగులు పెడుతూ ఉంది. ఇదే విధంగా ఆంధ్రనీవ జలాలు చిట్ట చివర కుప్పం నియోజకవర్గం వరకు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనం చూసుకున్నట్లయితే ఎన్నో సంక్షేమ అభివృద్ధి సంస్కరణలు తీసుకొని వస్తూ అదేవిధంగా ఒక సుపరిపాలన అందిస్తూ ప్రతిరోజు సంక్రాంతి పండుగలాగా రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త పండుగ జరుగుతుంది, ఏదో ఒక కొత్త కార్యక్రమంతో, ఏదో ఒక కొత్త ఓపెనింగ్తో ఈ విధంగా రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా వెళ్తూ ఉంది. ఇది ఈ సంవత్సరం అంతా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. మనందరం ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ కూటమి ప్రభుత్వం చేసే మంచికి మనం సహకరించగలిగితే రానున్న రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధి, మరింత సంక్షేమ కార్యక్రమాలు వచ్చి మన రాష్ట్రం ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Please subscribe to Leo News for more videos.